భోజనం పెట్టలేదని అడిగిన విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టిన ఘటన నల్లగొండ జిల్లాలోని శ్రీనివాస్ నగర్ దామచర్ల బీసీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సరైన భోజనం పెట్టకుండా ప్రిన్సిపల్ సంబంధిత డ్యూటీ టీచర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రెండోసారి భోజనం తినడానికి వచ్చిన వారిని దుర్భాషలాడుతున్నారని, భోజనం పెట్టలేదని ప్రశ్నిస్తే మోకాళ్లపై నిలబెట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రిన్సిపల్ సంబంధిత డ్యూటీ టీచర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎఫ్ఎస్ఎఫ్ఐ నాయకులు హాస్టల్ ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థులు రెండోసారి అన్నం తిన్నందుకు మోకాలపై నిలబెట్టిన ప్రిన్సిపల్ ని వెంటనే విద్యార్థులు రెండోసారి అన్నం తిన్నందుకు మోకాలపై నిలబెట్టి చిత్రహింసలకు గురి చేసిన ప్రిన్సిపల్ ని వెంటనే అమలు చేయాలి. బీసీ దామచర్ల బాలికల గురుకుల పాఠశాలలో మెనూను వెంటనే అమలు చేయాలి. బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మెనూను వెంటనే అందించాలి. ప్రభుత్వం అందించే మెనూ. శ్రీనివాస్ నగర్ లో ఉన్న దామచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు రెండోసారి అన్నం తినారనే ఉద్దేశంతో ఆ డ్యూటీలో ఉన్న టీచర్ కానీ, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయురాలు ప్రిన్సిపల్ గారు విద్యార్థులను రెండోసారి అన్నం ఎందుకు తింటారు, ఇప్పటికే మా బడ్జెట్ మైనస్లో ఉంది, మీరు ఎక్కువ అన్నం తింటారు, ఎక్కువ కూరలు తింటారు, రెండోసారి తింటారు అని చెప్పేసి ఆ విద్యార్థులను మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే ఈ యొక్క దామచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఇందులో ఆర్సీఓ గారిని ఎంక్వైరీ పంపడంలో గతంలో అనేక తప్పిదాలు జరిగాయని చెప్పేసి ఆర్సీఓ గారు ఎన్నిసార్లు ఎంక్వైరీకి వచ్చినప్పటికైనా ఆ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఆర్సీఓ గారు కాకుండా జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైన విచారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీ గురుకుల ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలి. భోజనం పెట్టలేదని అడిగిన విద్యార్థులని మోకాళ్లపై నిలబెట్టిన ఘటన నల్లగొండ జిల్లాలోని శ్రీనివాస్ నగర్ దామచర్ల బీసీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సరైన భోజనం పెట్టకుండా ప్రిన్సిపల్ సంబంధిత డ్యూటీ టీచర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రెండోసారి భోజనం తినడానికి వచ్చిన వారిని దుర్భాషలాడుతున్నారని, భోజనం పెట్టలేదని ప్రశ్నిస్తే మోకాళ్లపై నిలబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రిన్సిపల్ సంబంధిత డ్యూటీ టీచర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు హాస్టల్ ముందు ధర్నా చేపట్టారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ రవి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్ అనే దామచర్ల బీసీ గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో ఈ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ పరిస్థితులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. కడుపు నిండా భోజనం పెట్టకపోవడంతో అయితే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఘటన ఏదైతే ఉంటుందో నల్గొండ జిల్లా శ్రీనివాస్ నగర్ లో వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ మరియు దామచర్ల బీసీ గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో ఈ పాఠశాలలో సరైన భోజనం లేక సగం ఆకలితో నిద్రిస్తున్న విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కడుపు నిండా భోజనం పెట్టలేదని ప్రశ్నించిన విద్యార్థుల్ని హాస్టల్లో ఉన్నటువంటి బాలికలను మోకాళ్లపై నిలబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. రెండోసారి భోజనం తినడానికి వెళ్లిన విద్యార్థుల్ని దుర్భాషలాడారు. అలాగే రాత్రి సమయంలో 8 మరియు 9 విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టిన ఘటన గత 20 రోజుల కింద జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ విషయం నిన్న ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అందవలసిన గుడ్లు మరియు పండ్లు, స్నాక్స్, చికెన్, మటన్ లాంటి ఇవ్వలేదంటూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓఆర్సీ ఏదైతే ఉంటుందో ఆర్సీఓ ప్రిన్సిపల్ సంబంధించిన డ్యూటీ టీచర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిన్న విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ హాస్టల్ ముందు ధర్నా చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ గురుకులాలకు సంబంధించిన హాస్టల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్న మహిళా స్టూడెంట్స్ అలాగే కొన్ని బాలుర పాఠశాలలో కూడా సరైన ఆహారం అందట్లేదని పలు ఆరోపణలు వచ్చినప్పటికీ గత 20 రోజుల కిందట ఈ శ్రీనివాస్ నగర్ మరియు దామచర్ల హాస్టల్ ఏదైతే ఉంటుందో హాస్టల్లో మహిళా హాస్టల్ అది, దాంట్లో విద్యార్థులు మళ్ళీ అన్నం కావాలని రెండోసారి అన్నం కావాలని అడిగినందుకు వాళ్ళని దుర్భాషించినట్టు కూడా తెలుస్తుంది. మోకాళ్ళపై కూడా కూర్చోబెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ వీడియో మనం క్లుప్తంగా చూడొచ్చు, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూడొచ్చు. సో విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రెండోసారి విద్యార్థులు అన్నం అడిగినందుకు వాళ్ళని దుర్భాషలాడడం, మోకాళ్ళపై నిలబెట్టడం సరైన పద్ధతి కాదని నిన్న విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా ధర్నా చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా విద్యార్థులకు అందవలసిన మెన్యూ ప్రకారం కూడా హాస్టల్లో ఆహారం అందించట్లేదని చెప్పేసి విద్యార్థులు
విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన ఆహారాన్ని వెంటనే అందియాలి. ఇలా చేసిన వారు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ తో ఇలా దుర్భాషలాడిన మోకాలపై నిలబెట్టిన టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్స్, డ్యూటీ టీచర్స్, అలాగే ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.